బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఆరా తీసిన ఈసీ వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. పీలేరులో 3 ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. పల్నాడు జిల్లా రెంటిచింతల మండలం రెంటిచింతల్లో 2 తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లపై అధికార వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో 2 ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ పోలింగ్ ప్రారంభమవుతున్న క్రమంలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఇక ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై కన్నెర్ర చేసింది. తక్షణ పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించి సమస్యాత్మక ప్రాంతాలలో మోహరించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది. పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఆరా తీసిన ఈసీ వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. పీలేరులో 3 ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇక పల్నాడు జిల్లా రెంటిచింతల మండలం రెంటాలలో 2 తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లపై అధికార వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో 2 ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ పోలింగ్ ప్రారంభిస్తున్న క్రమంలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఇక జరుగుతున్న దాడి ఘటనలకి సంబంధించి ఈసీ కూడా ఇప్పుడు తాజాగా స్పందించినట్టుగా కూడా మనం తెలుస్తుంది. లక్ష్మణ్ గారు, ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు టీడీపీ వాళ్ళని కొంతమందిని కూడా ఇక్కడ కిడ్నాప్ చేశారు అని కూడా తెలుస్తుంది. అంటే ఓటు వేయకుండా వారిని కిడ్నాప్ చేసేసి ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉంటుందో దానికి దూరంగా వారిని వదిలేసినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. దీని గురించి లక్ష్మణ్ గారు చెప్పండి. లహరి ఉదయం నుంచి కూడా పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా చోట్ల పల్నాడు ప్రాంతంలో ఏదైతే ఈసీ సెన్సిటివ్ ప్రాంతాలుగా ప్రకటించిందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా చాలా విషయాల్లో చాలా చోట్ల కూడా ఈసీ చాలా సీరియస్గా ఉంది. ఇక్కడ
ఏదైతే మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం రెంటాల్లో టీడీపీ వర్గీయులపై టీడీపీ ఏజెంట్లు బూత్లోకి రావడానికి వీల్లేదంటూ కూడా వైసీపీ నేతలు అడ్డుకొని కూడా దాడులు చేశారు. దీనితో నలుగురికి తీవ్ర గాయాలే, నలుగురు కూడా ప్రభుత్వాలు తరలించిన పరిస్థితి ఉంది. ఓన్లీ రెంటచింతలోనే కాదు, పెదగురపాడు, దాచేపల్లి, అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు తెగబడుతున్నారు. దీనిపై ఈసీ కూడా చాలా సీరియస్ గా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఘటన మొత్తం కూడా ఈసీ చాలా నిశ్చింతగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీటిపై వెంటనే రిపోర్ట్ అందించాలని చెప్పి పల్నాడు ఎస్పీకి ఇప్పుడే ఆదేశాలు కూడా సీరియస్ గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే ఏదైతే దాడులు జరుగుతుందో ఆ దాడులను వెంటనే నిలిపివేయాలి. ఆ దాడులను కొనసాగిస్తే మాత్రం తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులు కూడా ఒక ఎంత వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఈసీ. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి, పెదగురపాడు ఈ కొన్ని ఏరియాల్లో కూడా చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఈసీ ప్రత్యక్షంగా కొంతమంది అబ్జర్వర్లని అధికారులు కూడా వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ప్రస్తుతం ఉద్రిక్త చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద అటు వైసీపీ టీడీపీ నేతలు కూడా పరస్పరం దాడులు జరుగుతున్న పరిస్థితి ఉంది. వైసీపీ నేత బొల్లా శ్రీనివాస్, మండల కన్వీనర్ కోట కృష్ణయ్య కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా స్టేట్ లో కూడా చాలా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో ఈసీ చర్యలు తీసుకుంటుంది. అధికారులపై కూడా కొంతమందిని చూసి చూడనట్టు వదిలేసిన పోలీసులపై కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. వారిని కూడా వెంటనే తక్షణమే బాధ్యత వహించాలి. బాధ్యత వహించబోతే మీకు కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈసీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా పల్నాడు ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా బారులు తీరారు. ఓటు పర్సంటేజ్ కూడా పెంచాలని చెప్పి ఈసీ ఒక పక్కన చెబుతుంటే అధికారులు కూడా కొన్ని ఏరియాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. దాడులు జరుగుతున్న సమాచారం ఉన్నప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోపోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఈసీ చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. ఉద్రిక్తుల పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటిలన్నిటిపై కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఈసీ ప్రత్యక్షంగా రంగంలో దిగింది. ఈసీ కూడా స్పెషల్ దళాలను పెట్టుకుని స్పెషల్ పోలీసు భద్రతా బలాలను కూడా పంపించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ పల్నాడులో గొడవలు స్టార్ట్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అసలు ఎక్కడైనా మనం చూస్తే పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత గానీ అభ్యర్థులని మభ్యపెట్టడం గానీ, ఇలా ఓటుని వేయనీయకుండా చేయడం గానీ మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. బట్ పల్నాడులో మాత్రం ఇక్కడ రివర్స్ లో జరిగింది. ముందే వాళ్ళని అడ్డుకుంటున్నారు, దాడులు చేస్తున్నారు, కిడ్నాప్లకి గురి చేస్తున్నారు. మరి ఈసీ దీనిలో చొరవ తీసుకోవడం వల్ల ఇది ఇప్పుడు నియంత్రణకి వచ్చిందా, లేదంటే అలాగే దాడులు కొనసాగుతున్నాయా? ప్రస్తుతం అయితే పల్నాడు జిల్లాలో ఇంకా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. పెదగురుపాడు, దాచేపల్లి, కేసనపల్లి, అదేవిధంగా మాచర్ల రెంటచింతల మండలం రెంటపల్ల, అదేవిధంగా గుంటూరు జిల్లాలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈసీ ఇప్పటికీ ఎన్ని దళాలను పంపించినా, ఎన్ని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు కూడా కూర్చోవద్దని చెప్పేసి వైసీపీ నేతలు కొన్ని ఏరియాలలో అవుతుంటే టీడీపీ వైసీపీ వర్గాల మధ్య కొన్ని దాడులు జరుగుతున్నాయి. తీవ్ర గాయాలు అవుతున్నాయి. ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయినప్పటికీ గొడవలు సద్దుమణిగించేందుకు సాక్షాత్ గుంటూరు ఎస్పీ, ఇటు పల్నాడు ఎస్పీ కూడా రంగంలో దిగి స్పెషల్ బృందాలను పంపించినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా కానీ కొన్ని ఏరియాలో మాత్రం అది ఇంకా కంట్రోల్ రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ కూడా స్పెషల్ బృందాలను, ఏదైతే ప్రత్యేక బృందాలు 100 బృందాలను ఎలక్షన్ భద్రత కోసం పంపించారు, వాళ్ళు కూడా ప్లేయింగ్ స్క్వాడ్ లాగా వాడుతున్నారు. ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి అక్కడ ముందుగానే పంపించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక మరిన్ని మిగతా జిల్లా స్టేట్ మొత్తం కూడా కొన్ని ఏరియాలో కొంతమంది కిడ్నాప్ చేస్తున్నారు, కొంతమంది ఏజెంట్లు కిడ్నాప్ చేస్తున్నారు. వీటినన్నిటి కూడా ఈసీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉంది. ఇలాంటి చర్యలను నిలువరించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశిస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నారు. ఈసీ ఆదేశాలతో ఎక్కడికక్కడ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎస్పీ స్థాయి అధికారి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా సెన్సిటివ్ ప్రాంతాల్లో దాదాపు వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతూ ఉంది. ఈసీ కూడా ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తా ఉంది. వెబ్ కాస్టింగ్ లో ఏదైతే కొంత అనుమానం వ్యక్తం అవుతుందో, అక్కడ గొడవ జరిగే అవకాశం ఉందని అనుమానాలు ఉన్నాయి, వాళ్ళని వెంటనే అక్కడికి అలర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. లహరి, ఎస్ లక్ష్మణ్, ఇక్కడ దాచేపల్లి మండలంలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ టీడీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. అలాగే ఈ ఘటనలో వైసీపీ బొల్లా శ్రీనివాస్, మండల కన్వేయర్ కోట కృష్ణకు గాయాలయ్యాయంటున్నారు. అలాగే అంతేకాకుండా
ఇటు వైసీపీ కార్యకర్తల దాడిలో టీడీపీ నేత నెల్లూరు రామకోటయ్యతో పాటు పలువురు కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయంటున్నారు. వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ప్రస్తుతం పల్నాడు జిల్లాతో పాటు రెండుచింతల మండలంతో పాటు ఇటు గురజాల మండలం దాచేపల్లి మండలం కూడా కొన్ని ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే దాచేపల్లి మండలంలో ఓటర్లను తరలించేందుకు వాహనాలు పెట్టారు. ఏ పార్టీకి ఆ పార్టీ వాహనాలు పెట్టారు. ఒకరి వాహనాలు ఒకరు అడ్డుకోవడంతో ఈ గొడవగా మారింది. దీన్ని ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా దాడులు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళకి గాయాలు కూడా అయిన పరిస్థితుంది. వాళ్ళని ప్రస్తుతం ఒక ముగ్గురు వైసీపీ నేతలు గాయపడ్డారు. వాళ్ళని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి కూడా జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తా ఉన్నారు. లహరి రైట్ లక్ష్మణ్.